పొద్దున్నే పేపర్ చదువుతున్నావు? పేపర్ చదివితే లోక జ్ఞానం వస్తుందనా? మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్న జ్ఞానం ఎలాగో పోయింది, కనీసం లోక జ్ఞానం వస్తుందని పేపర్ చదువుతున్నా. పొద్దున్నే పంచులేయడానికి రెడీగా ఉంటావు. మీరు రెడీ అయి మాత్రం ఆఫీస్కి వెళ్ళరా ఆ రాంబాబు లాగా? రాంబాబునే నా బదులు ఆఫీస్ పని మీద వైజాగ్ పంపించా, అందుకే నేను ఇంట్లో ఉన్నా. అంటే మీకు ఆఫీస్ లో పని పాట ఏమి ఉండదన్నమాట, మీ పనంతా రాంబాబే చేస్తున్నాడనమాట. నువ్వు పేపర్ చదువుకోమ్మా. ఎందుకే అంతలో నడిచావు? ఒబెసిటీ క్లినిక్ వాళ్ళు ఎవరైనా బరువు తగ్గక ముందు అనే దానిలో నీ ఫోటో ఏమైనా వేశారా? కుళ్ళు జోకులు వేశారంటే కుళ్ళబొట్ చేస్తా. వేసింది నా ఫోటో కాదు, హస్తినాపురం రాజా వారి ఫోటో. చూడండి చూడండి. హస్తినాపురం రాజా రవివర్మ గారు గత 2 రోజులుగా కనపడటం లేదు. వారి ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమానం. ఇట్లు హస్తినాపుర సంస్థానం. ఏమండి, ఇంట్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పే బదులు సెలవు పెట్టారుగా, వెళ్ళి వెతకచ్చుగా, భారీ బహుమానం వస్తుంది. ఏమే నీ పిచ్చి కాకపోతే ఆయన సంస్థానం మొత్తం ఎతికినా కనపడను ఆయన, నేను వెళ్ళి వెతికితే కనపడతాడా? వెతికి చూస్తేనే కదా. రండి పదండి, రండి రండి. రాజీ, మనం చూస్తుంది నిజమేనా? మనకంటే ముందే ఆయన ఆచూకీ కనిపెట్టి ఆయన ఇంటికి తీసుకొచ్చి బహుమానం కొట్టేయాలని చూస్తుందండి. రాజీ పద వెళ్ళి మ్యాటర్ ఏంటో కనుక్కుందాం. ఒక నిమిషం. ఏంటండి మోహన్ గారు? ఏం లేదు మంగా, ఇప్పుడు నీతో ఒక ఆయన లోపలికి వచ్చారు కదా, ఆయన ఎక్కడా? బాత్రూమ్ కి వెళ్ళారు. ఆయన ఎవరు? నేను ఇంటికి వస్తుంటే చైన్ స్నాచర్ ఒకడు నా మెళ్ళలో చైన్ లాగబోతుంటే నేను తీసుకొచ్చిన ఆయన తన దగ్గర నా పెద్ద కత్తితో వాడు చెయ్యి నరికేసి నన్ను కాపాడారు. పోలీసులు పట్టుకుంటే కేసు అవుతుందని ఆయన ఇంటికి తీసుకొచ్చావు అంతే కదా? చీచి, అందుకు కాదు నేను తీసుకొచ్చింది. ఆయనకి థ్యాంక్స్ చెప్పి మీ పేరు ఊరేంటని అడిగాను. హస్తినాపురం, పిఠాపురం, పెద్దాపురం లాంటి పేర్లు ఏమన్నా చెప్పాడా? లేదు రాజీ, పాపం ఆయన పేరు అడ్రస్ అన్ని మర్చిపోయి గుర్తు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే తండ్రి లాంటి వాడిని ఇంటికి తీసుకొచ్చాను. మదర్ తెరిసేలాగా మంచి పని చేసావు మంగా. అవును, ఆయన గురించి ఇంతలా అడుగుతున్నారేంటి? అది పోయిన రాజీ వాళ్ళ బాబాయ్లా ఉంటేను జస్ట్ చూద్దామని వచ్చాం అంతే కదా రాజీ? మా బాబాయ్ లాగే ఉన్నారు. వెళ్ళిపోదాం. మంగ తను తీసుకొచ్చిన ఆయన హస్తినాపురం రాజా రవివర్మ అని మంగకు కూడా తెలియదన్నమాట. ఆ మంగకి తెలిసేలోపు ఈయన హస్తినాపురం సంస్థానం వారికి అప్పగించి భారీ బహుమానం కొట్టేయాలి. అవునే. ఏమండి, నాకు చిన్న డౌట్ అండి. ఏంటి? నిజంగా ఆయనకి మతి మరుపుందా లేక ఉన్నట్టు నటిస్తున్నారా? ఆహా, ఇన్నాళ్ళకి నీకు మంచి డౌట్ వచ్చింది రాజీ. ఆయనకి నిజంగా మైండ్ పోయిందో పోయినట్టు నటిస్తున్నాడో నేను తేల్చేస్తా. అంత లేదు గాని ముందు ఆ సంస్థానం వాళ్ళకి ఫోన్ చేసి బహుమానం ఎంత ఇస్తారో కనుక్కోండి. నా గొప్పతనం నువ్వు ఎప్పుడు ఒప్పుకుని చచ్చావు గనక. హలో హలో, ఇది 9959034333 అండి. నా నెంబర్కే ఫోన్ చేసి నా నెంబర్ చెప్తావేంట్రా జఫా? అంటే పేపర్లో హస్తినాపురం సంస్థానం సంప్రదించమని ఈ నంబర్ ఇచ్చారు కదండి. అలాంటప్పుడు హస్తినాపురం సంస్థానమేనా అని అడగాలరా జఫా. అంటే అప్పుడు సంస్థానానికి ఫోన్ చేసి సంస్థానమేనా అని అడుగుతావేంట్రా జఫా అంటారేమోనని. ఎందుకే నువ్వెవరో, నువ్వు ఫోన్ ఎందుకు చేశావు? మీ రాజా రవివర్మ గారు ఎక్కడున్నారో నాకు తెలిసింది. మీరు ప్రకటించిన ఆ బహుమానంతో వచ్చి నాకిచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఒరే జఫా, ఎవడు పడితే వాడు మా దగ్గర ఉన్నాడని ఫోన్ చేస్తున్నారా? ఆయన నిజంగానే మా దగ్గర ఉన్నాడు సార్. అయితే ఫోన్ మాట్లాడించరా? అంటే పక్కన లేడు, పైగా ఆయనకి మతిమరుపు, ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒరే రేయ్, ఆయనకు మతిమరుపు లేదు. నువ్వు అలా చెప్తున్నావంటే ఆయన నీ దగ్గర లేడు. లేదండి, నిజంగానే పేపర్లో మీరు వేయించిన ఫోటోలు ఆయనే. ఫోన్ చేసి ప్రతి ఒక్కడు ఇలాగే చెప్పడం, తీరా మేము అక్కడికి వచ్చాక ఆయన లేకపోవడం. అమ్మతో సార్, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇదిగో, నిజంగా ఆయన అక్కడ ఉన్నాడని ప్రూఫ్ పంపిస్తేనే వస్తాం.
తీరా మేము అక్కడికి వచ్చాక ఆయన లేకపోయినా అక్కడ ఉన్నది ఆయన కాకపోయినా నిన్నేసేస్తాం రే. ఆ, జాగ్రత్త. హలో హలో ఏమండి హలో, అర్జెంటుగా ఈ రాజావారు ఇక్కడే ఉన్నట్టు నిరూపించాలి. రాజావారిని మంచి చేసుకుని ఆయనతో 2-3 సెల్ఫీలు దిగి వాళ్ళకి పంపించి వాళ్ళు నమ్మాక అప్పుడు అడ్రస్ చెప్తా. రాజావారు నమస్కారం, నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది. ఎవరు నాయనా నీవు? ముక్కు మొహము తెలియని వారితో మేము స్నేహము చేయము. ఈ ముక్కు మొహం పేరు మోహన్, నేను ఇదే ఇంట్లో ఉంటాను. ఓ పనివాడివా? నా వాటం చూస్తే మీకు ఎలా అనిపించిందా? పని వాళ్ళు ఎవరైనా ఇలాంటి బట్టలు వేసుకుంటారో చెప్పండి. మీ యజమాని మిమ్మల్ని బాగా చూసుకొని వారి దుస్తులు మీకు ఇచ్చి ఉంటారు. పర్వాలేదు, మీలాంటి పెద్దలు ఏమన్నా అది నాలాంటి పిల్లలకి ఆశీర్వాదం లాగానే ఉంటుంది. నువ్వు పిల్లవాడివేంటి? పిల్లల్ని ఎత్తుకుపోయే చోరుడు వలె ఉంటివి. బాబు దయచేసి మీ మనోభావాలు మీలోనే ఉంచుకోండి, నా మనోభావాలు గాయపరచకండి. మా ఊరు మా పేరేంటో మాకు గుర్తు లేదు. అలాంటిది మాతో స్నేహము చేయాలని మీకెందుకు అనిపించింది? తమరి బట్టలు, మెడలో హారాలు, వేలి ఉంగరాలు, ఈ కత్తి, దూర్తుడా. వీటిని వస్త్రములు, కంఠాభరణములు, అంగుళీయకములు, కరవాలము అని సంబోధించవలెను. అయ్య బాబు, అదే ఆ టీవీ, ఆ దర్పం, ఆ భాష మీద పట్టు, టోటల్ గా అన్ని చూస్తే అచ్చం మీరు హస్తినాపురం రాజా రవివర్మలా ఉన్నారు. ఆయనెవరు? వీడు యాక్ట్ చేస్తున్నాడా, నన్ను టెస్ట్ చేస్తున్నాడా? ఉన్నాడండి ఓ పిచ్చి మహారాజు, కోట్ల కొద్ది ఆస్తి ఉంచుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు. అంటే వీడికి మ్యాటర్ తెలిసిపోయిందన్నమాట. నన్ను పట్టించి బహుమానం కొట్టేయాలని చూస్తున్నాడు. మన చెస్ట్కి దిమ్మ తిరిగినట్టుంది. అంటే నన్నెవడో పిచ్చివాడితో పోల్చెదవా? అంటే రాజా, మిమ్మల్ని నేను పిచ్చివాడనుట లేను. ఈ వేషధారణలో మీరు ఆయన పోలికలో ఉన్నారు అనుచున్నాను. మాకు నాటకములన్నా పిచ్చి, అందుకే ఇలా రాజుగారి వేషములో తిరుగుచున్నాము. ఓకే, ఇఫ్ యు డోంట్ మైండ్ మీతో ఒక సెల్ఫీ. మీతో స్వీయ చిత్రము దిగేంత స్నేహమైనప్పుడు అప్పుడు చూద్దాం. నేను చాలా ఫ్రెండ్లీ. చెప్పండి, మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉండాలో చెప్తే అంత ఫ్రెండ్లీగా ఉంటా. ఏరా చెప్పరా? దుర్తుడా, మేము మీకు స్నేహితుడిగా కావాలంటే మేము తిట్టినా కొట్టినా భరించవలే. కొరికినా కోసినా కూడా భరిస్తాను రాజా. కోట్లు వస్తుంటే ఎందుకు భరించను? అటులైనా మంచి సమయము చూసుకొని మన స్నేహాన్ని ప్రారంభిద్దాం. అలాగే రాజా, ధన్యుణ్ణి. నాతో స్వీయ చిత్రము దిగి నేనిక్కడే ఉన్నాని హస్తినాపురానికి సందేశము పంపి నన్ను పట్టించాలనుకున్నావా? చెబుతా. ధర్మానందన, ఇప్పుడు తప్పించుకున్నావు. ఈసారి ఎలా వదులుతాను? నీతో అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసుకొని నిన్ను పట్టించి సొమ్ము చేసుకొనిదా. చాలమ్మా. బెండకాయ పులుసు తినండి, బాగుంటుంది. ఈ మంగొకటి సరిగ్గా టైం కడ్డొస్తుంది. ఇక్కడ మీకంతా సౌకర్యంగానే ఉంది కదా, ఏ ఇబ్బంది లేదు కదా? మాకు ఇబ్బందియా? కన్న కూతురులా కంటికి రెప్పలా మీరు చూసుకుంటున్నారుగా. థ్యాంక్ యూ. కొంపదీసి కూతురనుకుని ఆస్తి మొత్తం రాసిచ్చేస్తారా ఏంటి? రాజును కూడా కూతుర్ని చేసేస్తే ఆస్తిలో వాటా అడగచ్చు. ఏంటండి, ఎక్కడికి? ఏమే, నువ్వు కూడా ఆ రాజావారి సేవ చేసుకుని ముంగలాగా కూతురు అనిపించుకో. మా నాన్నన్నారు కదండి, ఇంకొకరిని నాన్న అంటే నీ నాన్న అంటే ఏమొస్తుంది? బూడిద. అదే ఆ రాజావారిని అంటే ఆస్తిలో భాగం వస్తుంది.
అంతే అంటారా? అంతేనా అంటావేంటి? ఏం చేసైనా సరే నువ్వు ఆయన ఇంప్రెస్ చేసి కూతురు అనిపించుకో. రాజా నాన్నగారు! నీ అమ్మ కూడా మాడ హస్తినాపురం రాజా నాన్నగారు అను సరిపోతుంది. ఓహో, అలా పిలవాలా? నువ్వెక్కడ దొరికావు నాకు? ఆయన ఎవరో మంగకి తెలియకూడదు, అది గుర్తుపెట్టుకో. ఆ. ప్రకటించినంత భారీ బహుమానం పట్టేసి రాజీని కూతురుగా దత్తతచ్చేసి రాజు ఆస్తిలో వాటా కొట్టేస్తే యహ. యాపిల్ తినండి. మంగుంది ఇప్పుడెలా అయినా పర్లేదు, రాజును బుట్టలో వేసుకోవాలి. రాజావారు, ఈ రోజు మంచి రోజు, మన ఫ్రెండ్షిప్ మొదలు పెడదామన్నారు కదా? మొదలు పెడదాం. కానీ మాకు మీ భాష నచ్చలేదు. నా భాష నచ్చలేదా? అవును, మమ్మల్ని రాజా అని పిలుస్తున్నావు. రాజుతో స్నేహం చేయాలనుకునేవారు రాజభాషలోనే సంబోధించవాలి. ఓహో, అలా వచ్చారా? ఇక చూసుకోండి, మిమ్మల్ని నా భాషా పాండిత్యంతో పరవశింపజేసేదా అలరించేదా? అటులనా? ఏదైనా చలనచిత్రం నుంచి మంచి డైలాగు చెప్పేదా? అలా అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు, మన అన్నగారు, ఆ, బహుముఖ ప్రజ్ఞాపాఠవం చూపించిన దానవీర సూరకర్ణ చిత్రం నుంచి ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి అనే డైలాగులు వినిపించము మోహన్ గారు. అనవసరంగా కమిటీ చచ్చాను, మంగ నన్ను ఇరికిచ్చింది. ఇప్పుడు ఏమిటి చేయటం? అంత పెద్ద డైలాగు నోరు తిరిగి చావదే. ఏమిటి ఆలస్యం? సంభాషణ నెప్తికి తెచ్చుకొని చుంటుంది మహారాజా. తెచ్చుకున్నది చాలు, ప్రారంభించుము. ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి? జాతిపిత మహాత్మా గాంధీ జాతి నెపమున సూత సుతు సూత సుతు సూత సూత సుతునకి ఆపండి. చెప్పింది 2 డైలాగులు, అవి కూడా బండబూతులు. నాకు రాదమ్మా, తమరికి వస్తే చెప్పండి. ఆచార్య దేవా, ఆచార్య దేవా, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూత సుతునకు ఇందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎటువంటిది? అతి జుగుప్సాకరమైన నీ జననం ఎటువంటిది? మట్టి కుండలో పుడితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యయగు గంగాగర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించుదురేమయ్యా? మా వంశపు మూల పురుషుడగు వశిష్ఠుడు దేవవేశయ్యగు ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతీదేవి శక్తిని, ఆ శక్తి చండాలంగా ఎందుని పరాసురుణ్ణి, ఆ పరాసురుడి పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యధవాదనలెందులకు? షహబాష్ షహబాష్. ఇది కళ పట్ల అంకిత భావం అంటే, అన్నగారి మీద అభిమానం అంటే. మోహన్ గారు, ఎప్పుడో చిన్నప్పుడు విని నేర్చుకున్న డైలాగ్ అండి ఇది. తప్పులుంటే క్షమించండి, అసలు అర్థమే లేదంటే మన్నించండి. ఆ ముసలాడి పరిసరాల్లో లేడు కాబట్టి ఇదే సరైన టైము. ఆ సంస్థానం వాళ్ళని ఫోన్ చేసి పిలిస్తే దెబ్బకి పని అయిపోతుంది.
ఏమోయ్ మిత్రమా, అలా చోరుని వల్ల దొంగచాటుగా వెళ్తున్నావు? ప్రణామాలు మహారాజా. ప్రాతకాలం నుంచి మాకు సేవ చేయుటకు ఒక పరిచారకుని కోసం వెతుకుచుంటిని. ఆహా, దొరికారా ప్రభు? ఇప్పుడే దొరికారు. ఆహా, ఎవరు ప్రభు? నువ్వే సేవకా? నన్ను పనోణ్ణి చేశారా మహారాజా? ఏయ్, ఏమిటా ఉన్మత్త ప్రేలాపన? త్వరగా వచ్చి నా వామహస్తము వెనక భాగమున ఇబ్బంది పెట్టుచున్న దురదని పోగొట్టుటకు గోముగా గోకుము. ఆ, తదుపరి ముందు ఇది గోకిన ఎడల తదుపరి ఏది గోకవలెనో సెలవిచ్చెదను. గోకుము. ఇక్కడేనా ప్రభు? చల్లని గాలి వీచిన ఎడల కాసేపు సేనించెదను. ఫ్యాన్ వేయమందురా? అదే గాలి వీచి యంత్రమును తిప్పు మందురా? వలదు. నెమలి ఈకలతో చేయబడిన వింజామర తీసుకొని నీ స్వహస్తాలతో విసురుము. జిఎస్టీ ఎఫెక్ట్ వల్ల బడ్జెట్ లో అంతరాయం కలిగి నెమలీకలు కాదు కదా, కనీసం కోడి ఈకల విసనకర కూడా అరేంజ్ చేయలేమని ప్రొడక్షన్ మేనేజర్ నాగరాజు గారు సెలవిచ్చారు మహారాజా. అటులైన ఏదైనా వార్తాపత్రికతో విసురుము. అటులనే ప్రభు. తమరికి సేవలు చేసి చేసి నాకు ఒంటి నొప్పులు వచ్చుచున్నవి. తమరు సెలవు ఇచ్చిన ఎడల మంచి మసాజ్ సెంటర్ కి వెళ్లి మసాజ్ చేయించుకుంది. నీ సేవలు మెచ్చి బదులుగా నీకొక బహుమానం ఇవ్వదలచితిని. నాకు బహుమానం ఎందుకులేండి ప్రభు, ఈ సేవకుడితో ఒక్క స్వీయ చిత్రం దిగండి, అదే నాకు పెద్ద బహుమానం. వలదు. మా సేవకులకు కానుకలు ఇచ్చుటయే తెలుసు గాని వాళ్ళతో స్వీయ చిత్రములు దిగుట మాకు నచ్చదు. కానుకే ఇస్తాం. ఆహారం ఇస్తాడేమో. స్వీకరించుము. దేవుడు నాకు 2 కళ్ళ లాంటి కూతుళ్ళనిస్తాడని నేనెప్పుడు అనుకోలేదమ్మా. మీరిద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. అబ్బా, అయితే ఇంకెందుకు ఆ 2 కళ్ళు? ఆ 2 కళ్ళు పొడుచుకుని గుడ్డోడు ఉప్పు. అవును బాబాయ్ గారు, ఇంతకి మీ బర్త్డే ఎప్పుడు? మీరెప్పుడంటే అప్పుడే. అయితే ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం బాబాయ్ గారు. మీ బర్త్డే నేనే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను. నా బర్త్డే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసావే? వీడికి మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానంటున్నావు. నా జన్మదినము జరుపుదామని నువ్వు, ఆడంబరముగా చేద్దామని నువ్వు, మీరిద్దరూ నన్ను సంతృప్తిపరిచారు. అందుకు కాను నాకేమో ప్లాస్టిక్ పూల, వాళ్ళకేమో ఉంగరాలా. నీ అబ్బరే, నిన్ను నీ వాళ్ళకు పట్టించి బహుమానం తీసుకున్నాక చెప్తాన్రా. బాబాయ్ గారు, మీ బర్త్డే రోజు ఏమేం వండమంటారు? నాకు నలభీమ పాకము తినాలుందమ్మా. కాని ఇప్పుడు నలుని లాంటి వంటవాడెక్కడ దొరుకుతాడు? ఎవరు ఎందుకు నాన్నగారు, మా ఆయన ఉన్నారుగా. నన్ను మళ్ళీ ఆనందింపజేస్తివి. అందుకొనుము ఇంకొక అంగుళీయకము. నింపదగా నా చేత ఊడిగం చేయించడానికి కూడా వెనకట్లేదు ఇది. నలభీమ పాకం అద్భుతం. నల్ల భీమ పాకం కాదు నాన్నగారు, మోహన భీమ పాకం. కరెక్ట్ గా చెప్పావు రాజీ, అన్ని వంటలు అదిరిపోయాయి. గుత్తి వంకాయ మహా అద్భుతం. రాజావారు, ఏమిటి? అమ్మయ్యా, దొరికిపోయారు. మీకు మతి మరుపు లేదు, గితి మరుపు లేదు. మీరు నటిస్తున్నారు, నాకు తెలుసు. మీరు హస్తినాపురం రాజావారిని కూడా నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పినవన్నీ సత్యమే. నాకక్కడ ఉండటం ఇష్టం లేక ఇచ్చట ఉంటిని. అయితే ఏమిటి? అయితే ఏంట, ఇప్పుడే మీ వాళ్ళకి మీ ఆచూకి చెప్పి భారీ బహుమానం కొట్టేస్తా. వస్తా. ఎచటికి పోయేదవురా? నన్ను పట్టించి డబ్బులు కొట్టేయాలని చూస్తావా? అందుకే నీకీ శిక్ష. మీ నాన్న నన్ను ఉరికిచ్చి కొట్టి చంపుతున్నాడే బాబు. నేను వయసులో పెద్దవాణ్ణి. నేను ఎలా ఇతన్ని కొట్టగలను? ఇతడు ఎందుకిలా అభాండములు వేయుచున్నాడో నాకు అర్థం కావడం లేదు. అంత అబద్ధమే. ఇదిగో రే ముసలాడా, నువ్వు నన్ను కొట్టలేదు. నిన్ను మా నాన్నగారి మీద అభాండం వేసింది చాలగా
మా బాబాయ్ మీద చెయ్యేస్తావా నిన్ను? లే. అర్థమైనది కదా? ఇప్పటికైనా నీ మస్తిష్కములోంచి నన్ను పట్టించాలనే ఆలోచన తీసివేసి మూసుకొని కూర్చోకపోతే నీ భార్య చేత నిన్ను ఇంట్లోంచి గెంటించేస్తా. చూస్తారా, నన్నే వెరి పప్పం చేసి ఆడుకుంటావురా? రే, మీ రాజు ఇక్కడే తెచ్చాడరా మీ మొహాల మండ. రే, వచ్చాండి తీసుకెళ్ళరా బాబు. ఇదిగో, కావాలంటే వాడు నన్ను కొడుతున్న వీడియో మీకు వాట్సాప్ చేస్తాను, మీరు చూస్తామండి. ఏమిటి కాలు కాలిన మార్జాలములా అలా తిరుగుతున్నారు? రాజావారు వామ్మో! అయ్యో, ఆగండి. మా బాబాయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈయన మీద అప్పులున్నాయి. ఆయనకు అప్పులు ఉండడం ఏంటి? ఆస్తులుంటాయి కానీ. ఆస్తులా? ఎప్పుడో కరిగించేశాడు. వీడి దగ్గర చిల్లిగా కూడా లేదు. అవును, ఈయనకి మతి మరపు కదా. మా దగ్గర అప్పు చేసి మసక కొట్టు తిరుగుతున్నాడు. మరి ఉంగరాలు, హారాలు, కత్తి డ్రామా కంపెనీలో అప్పుగా తెచ్చుకున్నాడు. మరి పేపర్లో ఇచ్చిన ప్రకటన కోట్ల కొద్ది ఆస్తులు. వీడిని పట్టుకోవడానికి పేపర్లో ఆ ప్రకటన మేమే ఇచ్చాం. రే రాజా, నాకు నరకం చూపిస్తావు. ఏ, ఆగు. వీడిపైన సర్వ హక్కులు మాకే ఉన్నాయి. కొట్టినా తిట్టినా మేమే చేయాలి. మరి మాకు ఇస్తాన బహుమానం ఇచ్చేళ్ళండి. వీడి మీద అప్పులున్నాయి. అవి తీసుకో. వద్దులే, తీసుకెళ్ళండి. మా నాన్నగారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరా మీ నాన్న? అవును. అవును, ఈవిడ నా కూతురు, ఈయన మా అల్లుడు. అవును, అల్లుడైనా కొడుకైనా అన్ని మా ఆయనే. రాజీ, నీకు మ్యాటర్ తెలియదు, ఊరుకోవే. మీరుండండి అల్లుడు గారు. మా అమ్మాయి చెప్పిందిగా, మీరు విన్నారు. నన్ను పట్టుకుంటే మీకేమీ రాదు. మా అల్లుడు గారిని తీసుకోండి. ఈ వారం నాకు మన్మథ ప్రభావం వల్ల రొమాంటిక్ లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుందయ్యా. ఆయన బోరుకొచ్చిన బోరింగ్ పైపు లాంటి మీ లైఫ్ రొమాంటిక్ ఏంటండి? మా ఆయనైతే కన్నెత్తి కూడా ఇంకో అమ్మాయి చూసే టైప్ కాదు. ఎండలో బ్లాక్ వేసావు, రొమాంటిక్.